మేము గీతాంజలి మూవీకి వచ్చాం. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్లో కామెడీ, హారర్, థ్రిల్లర్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ గారు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 50 సినిమా ఇది. ఎంవివి గారు కూడా 2 పాత్రల్లో కనిపించారు. ఫస్ట్ పాత్రలో అయితే గుర్తుపట్టలేము, సెకండ్ పాత్రలో అయితే గుర్తుపట్టచ్చు. మేమైతే మా ఫ్యామిలీతో వచ్చాం. సినిమా ఒకసారి చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. కామెడీ అయితే ఇంకా బాగుంది, నవ్వు ఆపుకోలేము. ఇప్పుడే గీతాంజలి మూవీ అయితే మేము చూసి వచ్చాము. మన అంజలి గారు యాక్ట్ చేసిన మూవీ అనమాట. గీతాంజలి మళ్ళీ వచ్చింది. మూవీ అయితే మొత్తం చాలా బాగుంది, చాలా అంటే చాలా. మూవీ హర్రర్ కామెడీ అనమాట. హర్రర్కి అంటే ఎక్కడెక్కడ భయం రావాలి అలాగా ఫుల్ లాస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీయే. ప్రొడ్యూసర్ గారు ఎంవివి గారు అనమాట. అతను 2 పాత్రల్లో కనిపిస్తారు. అసలు ఫస్ట్ పాత్రలో అయితే గుర్తుపట్టలేము, సెకండ్ పాత్రలో అయితే గుర్తుపట్టగలం. కానీ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కామెడీగా ఉండి మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడొచ్చు. లాస్ట్ టైం వచ్చిన గీతాంజలి సినిమాకి కొనసాగింపుగా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా చాలా బాగుంది. హర్రర్ కామెడీ జోనర్లో తెలుగు సినిమాల్లో కూడా ఈ మధ్య కేడాకోల, భరతనాట్యం సినిమాల రేంజ్లో గీతాంజలి మళ్ళీ వచ్చిందనేది హర్రర్ కామెడీలో చాలా బాగుంది. ఇది మెథడ్ ఆర్టిస్టులు అనే దానికన్నా అది కాన్సెప్ట్లో దెయ్యాల చేత యాక్షన్ చేయించడం కూడా కొత్త కాన్సెప్ట్లా ఉంది. సినిమాలో ప్రొడ్యూసర్ ఎంవి సత్యనారాయణ కూడా 2 పాత్రలు చాలా బాగా చేశారు. సినిమా అత్యంతం కామెడీ బాగా ఆకట్టుకుంది. గీతాంజలి సినిమా చూసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళందరూ గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయగలరు. బొర్ర పాడైపోయిందండి సినిమా. చూస్తే మాత్రం మీ పిచ్చికిపోతారండి. సినిమా పేరు గీతాంజలి అండి. మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం చూసి ఆనందపడిపోతారండి. 10 సార్లు చూసినా మీకు చూడాలనిపిస్తుందండి. సెకండ్ హాఫ్లో చూస్తే మాత్రం మీరు వదలలేరండి సినిమాని. ఇంకా మళ్ళీ వచ్చింది గీతాంజలి సినిమా చూడాలి, మీరు చూసి మీరు ఆనందపడాలి. ఇంకా సెకండ్ హాఫ్లో మీరైతే కామెడీ చూస్తే మాత్రం నవ్వుకోలేక చచ్చిపోతారండి. ఇంకా మీరు ఇంకా లాస్ట్లో ఫైట్ అయితే చెదగొట్టుకుని బొర్రలుగా తేడగొట్టుకుని చాలా బాగుంది సినిమా. మీరు చూసి ఆనందపడతారని ఈ ఇంటర్వ్యూతో రివ్యూ. హాయ్, హలో అండి. మేము శ్రీ కన్య థియేటర్కి వచ్చాము. ఇక్కడైతే గీతాంజలి మూవీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి చూస్తే అలా 10 సార్లు చూడాలనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే గీతాంజలి సినిమా చూసి వచ్చామండి. ఇది ఎంవివి గారు ప్రొడ్యూస్ చేశారు. ఎంవివి గారు 2 క్యారెక్టర్స్ కూడా చేశారు. ఫస్ట్ ఒక మాంత్రికుడి క్యారెక్టర్, ఇది ఎవరో గుర్తుపట్టరు కానీ మాకు బాగా తెలుసు. ఆయన మా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా, అందుకని ఆయన నేను గుర్తుపట్టాను. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక ఎస్సీ క్యారెక్టర్, సిఏ క్యారెక్టర్ ఒకటి చేశారు, చాలా బాగుంది. ఆల్మోస్ట్ సినిమా అంతా చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం కామెడీ. శ్రీనివాస్ రెడ్డి కానీ, చకలక శంకర్ కానీ, తర్వాత రాజేష్ కానీ, సునీల్ గారు వచ్చిన తర్వాత అయితే సినిమా ఒక పీక్స్కి వెళ్ళిపోయిందండి. అసలు మామూలుగా లేదు సినిమా, అందరూ చూడాలి. అంటే సెకండ్ హాఫ్ అయితే నవ్వులు హరివిల్ అయిపోతుందండి. సినిమాలో అసలు ఎవరు హాల్లో నవ్వకుండా అయితే ఎవరూ లేరు. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడే గీతాంజలి మూవీ చూసి వచ్చాము. వెనకట్ల పోస్టర్ కూడా కనిపిస్తుంది కదా. మూవీ అయితే చాలా బాగుంది, చాలా అంటే నిజంగా చాలా బాగుంది. త్రూ ఆన్ మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు బాగా ఎంజాయ్ చేసాం. మేము ఫ్యామిలీతో కలిపి వచ్చాము. అండ్ హారర్ కామెడీ అన్నారు, నిజంగానే కామెడీగా ఉంది. అక్కడక్కడ భయపెట్టారు కూడా. హీరోయిన్ అంజలి తెలుగు అమ్మాయి, 50 మూవీస్ చేయడం అంటే చాలా పెద్ద విషయం ఈ రోజుల్లో తెలుగు హీరోయిన్. సో ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్ ఎంవివి గారు, ఆయన కూడా మూవీలో కనిపించారు. ప్రొడ్యూసర్ గారు 2 క్యారెక్టర్స్లో ఉన్నారు. ఒక క్యారెక్టర్ కొంచెం గుర్తుపట్టడం కష్టమే. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆయన కనిపించారు. అండ్ మూవీ అంతా ఓవరాల్గా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. 1 మోర్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది.
గీతాంజలి ఇంత ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇది యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ సూపర్గా ఉంది. సూపర్ కామెడీ ఉంది. కామెడీ సూపర్గా ఉంది. ఆర్టిస్ట్ అందరూ చాలా చక్కగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది సినిమా. అన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ రివ్యూ. సేమ్ ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో సెకండ్ పార్ట్ కూడా అలాగే ఉందన్న. చాలా కామెడీగా ఉంది, చాలా హిలారియస్ గా ఉంది, చాలా బాగుంది. కామెడీ వాల్యూస్ అంటే మన శ్రీనివాస్ రెడ్డి, ఆత్రేయ, ఇలా శంకర శంకర్ ఎలా బాగా చేస్తారు. అందరూ చాలా బాగా చేశారు. ఫస్ట్ పార్ట్ లో ఎలా చేశారో అందరూ అలా బాగా చేశారు. చాలా బాగుంది.